అధికారులను ఆనాడు సెలెక్ట్ చేస్తే కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారని పేదోళ్ళ పిల్లల్ని వాళ్ళ చదువులను వాళ్ళని అవమానించారు. అందుకే కోర్టుకెళ్ళి తప్పుడు ఆరోపణలు కొట్టేపిచ్చి ఈరోజు 562 మంది గ్రూప్ 1 అధికారులను తెలంగాణను అభివృద్ధి చేయడానికి, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు చేయడానికి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాం. గ్రూప్ 2లో దాదాపుగా 785 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినాం. అదేవిధంగా పోలీస్ శాఖ కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, వివిధ శాఖలల్లో 61,000 ప్రభుత్వ ఉద్యోగాలు తలలు లెక్కగట్టి ఎల్పి స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాలు చేపట్టిన చరిత్ర దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. ఇవి సరిపోతాయంటే సరిపోవు. రాబోయే రోజుల్లో ఇంకో 40,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ప్రక్రియ చేపట్టి ఈ సంబరాలు ముగిసిన వెంటనే సమీక్ష చేసి ఇంకో 40,000 ఉద్యోగాలు మొత్తం 1 లక్ష ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి మా నిరుద్యోగ యువకులకు ఊర్ల సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎన్నికలు, రాజకీయాలను తిరగకండి. పోటీ పరీక్షలకు తయారు కాండి. మీరు అధికారులు కావాలి, మీరు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, మీరు ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. అప్పుడే మీ అన్న రేవంత్ అన్న సంతోషంగా ఉంటాడు. మా యువకులు చదువుకొని తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ స్థాయిలో ఐఏఎస్లు, ఐపీఎస్లై ఏ రాష్ట్రానికి పోయినా నాది తెలంగాణ, నేను తెలంగాణ నుంచి ఐఏఎస్ అయి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ ప్రతి రాష్ట్రంలో మన పిల్లలు ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలన్నదే నా లక్ష్యం. అందుకే బాగా చదువుకోండి. మీకు స్కాలర్షిప్లు ఇచ్చే బాధ్యత, మీకు చదువుకోవడానికి పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు ఇచ్చే బాధ్యత, మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక మా అక్కలు, ఆడబిడ్డలు అంతకుముందు సంఘాలు ఒకప్పుడు గొప్పగా ఉండే, మధ్యలో ఆయన గారు మొత్తం దివాలా తీపిచ్చిండు. మా అక్కల్ని అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టకుండా ఆడాడ కూర్చోబెట్టిరా మీరందరూ. వాళ్ళందరూ ఒక్క దగ్గర ఉంటే జరసేపు వాళ్ళతో మాట్లాడేటోళ్ళని. అంతకుముందు మా అక్కలు అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, జోగులాంబ జాతర పోవాలన్నా, భద్రాద్రి రాములవారి దగ్గరికి పోవాలన్నా, లేకపోతే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన దగ్గర నన్ను చేయి చాపాలి, లేకపోతే కన్న కొడుకు దగ్గర నన్ను చేయి చాపాలి. వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు, ఇవ్వకపోతే మనసులో దుఃఖం ఉండేది, బయటికి చెప్పుకునే పరిస్థితి లేకపోయేది. దసరాకు అడిగితే ఉగాది కోదులే అనేటోళ్ళు. కానీ ఇవాళ మా అక్కలు చెప్పాలి, మీ తమ్ముడో మీ అన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఏ బస్సులనన్నా మిమ్మల్ని ₹1 అడిగినరా అక్క? అడిగినరా? మా ఆడపిల్లలు చెప్పాలి. ₹1 టికెట్ అన్న పెట్టిరా? 8,100 కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలో మీ బస్సు కిరాయి పైసలు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం కట్టింది. ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, 1000 బస్సులకు మా అక్కలు నడిచేయుతుంది. 1000 బస్సులకు మా ఆడబిడ్డలను యజమానులను చేసినాం. అదేవిధంగా సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇచ్చినాం. ఇవాళ పెట్రోల్ బంకు కోసం ఇవాళ వాళ్ళకు జగా ఇచ్చినాం. సంఘాలు పెట్రోల్ బంకులు నడుపుతున్నాయి, సంఘాలు విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నాయి, సంఘాలు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నాయి. సంఘాలు చెయ్యని లాభసాటి వ్యాపారమే లేదు. ఈరోజు 65 లక్షల మంది ఆడబిడ్డలకు ఈరోజు ఇందిరమ్మ చీరలు ఇచ్చినాం. పండుగ పూట నాడు చీర సారె పెట్టేది తెలంగాణ సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని పాటించి తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల చీరలు ఇచ్చినాం. చీరలు మనం 1 కోటి ఆర్డర్ ఇస్తే ఇప్పటికి 65 లక్షలే వచ్చినాయి. అందుకే గ్రామీణ ప్రాంతాలలో ఇవ్వండి. మళ్ళీ ఎండాకాలం మార్చిలో మున్సిపాలిటీలలో మిగతా 35 లక్షలు. అందుకే ఈనాడు 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పంచడమే కాదు, 1 కోటి మంది ఆడబిడ్డలను రాబోయే 10 ఏళ్లలో కోటీశ్వరులను చేసి నగదు మా ఆడబిడ్డల చేతుల్లో ఉంటే ఆ కుటుంబం గౌరవం ఉంటుంది, ఆ కుటుంబంలో పిల్లలు చదువుకుంటారు, ఆ ఇంటి మర్యాద నిలబడుతుంది. అందుకే ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకున్నది. ఆడబిడ్డలు ఆశీర్వదించారు కాబట్టే ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది. వానలు అవసరం అడిగిన దానికంటే ఎక్కువ వర్ణదేవుడు మనకు నీళ్ళు ఇచ్చాడు. 2 ఏళ్లలో ఎప్పుడైనా వర్షం ఇంతగానం చూసిర్రా? ఎక్కడ ఆడబిడ్డలు సంతోషంగా ఉంటారో అక్కడ పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని పెద్దలు చెప్పారు.
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు కాబట్టే మన రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా ఉండి ఈరోజు పంటలు పండుతున్నాయి. దేశంలోనే వరి పంట మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది. పండించిన పంట నాడు ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే ఆయన అన్నాడు. చివరి గింజ వరకు నేను కొంటాను, సన్న ఒడ్లు పండించండి, 500 బోనస్ ఇస్తాని ఇవాళ రైతులు పండించిన సన్న ఒడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. మరి ఆ సన్న ఒడ్లు ఎక్కడికి పోయినాయి? దొడ్డు బియ్యంతో తినలేక పశువులకు దాన పెడుతుంటే ఇవాళ సన్న బియ్యం ఇస్తే మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అమ్మలు కన్న పిల్లలకు బుక్కెడు బువ్వ ఈరోజు సన్న బియ్యంతో తినిపించుకుంటున్నారంటే రైతులు పండించిన సన్న ఒడ్లు బియ్యంగా మార్చి పేదోళ్ళకు పంచినాం. 3,10,00,000 మంది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం అందుకుంటున్నారు. 3,10,00,000 మంది ఇవాళ ప్రభుత్వం అందించే సన్న బియ్యంతో బువ్వ తింటున్నారు. ఇంతకంటే సంతోషం ఏమన్నా ఉంటుందా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఇవాళ మా ఆడబిడ్డలను అన్ని రకాలుగా గౌరవించాలి, అన్ని రకాలుగా అవకాశాలు ఇవ్వాలి, ఆడబిడ్డల్ని సంతోషంగా ఉంచాలి, మా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలి, మా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, ప్రతి పంట ప్రతి గింజ కొనాలి అని ఇంతకుముందే మా శంకర్ చెప్పిండు. సోయాబీన్ కొనాలి, జొన్నలు కొనాలి, మిగతావి కూడా కొనాలి అని. తప్పకుండా వాటికి సంబంధించి ఆలోచన చేస్తాం. ఇంకా మావాడు నకల్ చిట్టీలు అందిస్తూనే ఉన్నారు రా నాయన, ఇదో పెద్ద కష్టమే ఉన్నది. చూస్తా, ఈ అన్నిటినీ తప్పకుండా పరిశీలిస్తాం. ఈ కొరాట చెనాక ప్రాజెక్టు గురించి కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండి ఇయ్యలే, చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి. తప్పకుండా తొందరలోనే ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ప్రారంభించుకొని జాతికి అంకితం చేస్తాం. వీకర్ సెక్షన్స్కు సంబంధించిన కాలనీ గురించి చెప్తా ఉన్నాడు. అదేందో కలెక్టర్ గారికి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. ఇన్ఛార్జ్ మంత్రి గారు సమీక్ష చేసి ఈ విషయాన్ని కూడా నా దగ్గరికి తీసుకురా అన్నాడు. జర్నలిస్టు మిత్రుల గురించి కూడా మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. దాన్ని కూడా ఏం సంగతో ఒక్కసారి మీరు చూడండి. అందుకే ఇవాళ మీరందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించరు. చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి గ్రామాలలో. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. నోరు మంచిది మంత్రులతోని కలిసి పనిచేసేటోళ్ళని సర్పంచులుగా చేసుకోరు. ఊర్లలో వాళ్ళ వీళ్ళకి పంచాయతీలు పెట్టేటోళ్ళను, జుట్లు ముడేసి తాకులాట పెట్టేటోళ్ళను మీరు సర్పంచులుగా ఎన్నుకుంటారంటే ఊరు ఆగమవుతుంది, ఊరు అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే ఈడికొచ్చిన మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పంచాయతీలు తగ్గించండి, ఏకగ్రీవంగా వీలైతే ప్రజలందరిని ఒప్పించి చేసుకోండి. ఎన్నికలల్లో అడ్డగోలుగా ఖర్చు పెట్టకరి. ఎందుకంటే మళ్ళీ మీకు మీరు పెట్టిన ఖర్చు అంతా కూడా ఆదాయం రాదు. ఈరోజు నిధులు ఇస్తాం, గ్రామాలను అభివృద్ధి చేసుకోండి. గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలంటే సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎట్లయితే ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వం పెద్దల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి తెచ్చుకుంటున్నామో, సర్పంచులు కూడా మంత్రుల దగ్గరకు పోయి కూర్చొని మీ గ్రామాల అభివృద్ధి కోసం నిధులు తెచ్చుకునేటోళ్ళని పెట్టండి. లేకుండా రోజు పంచాయతీ పెట్టేటోని పెడితే ఇక అది లేనిపోని తలకాయ నొప్పి అవుతుంది, ఆదిలాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే మా అక్కలకు, మా చెల్లెళ్లకు, మా రైతులకు అందరికి ఒకటే విజ్ఞప్తి. సర్పంచ్ ఎన్నికలల్లా మంచోని ఎందుకోండి. ఒకవేళ బుద్ధిమంతుడని మీరు సర్దిగాడితే వాడు పోయి బొడ్రాయి కాడ కూర్చొని భోంచేసి మళ్ళొచ్చి ఇంకేం పెడతామని అడిగిందంటే నిండా మునుగుతారు. మంచోన్ని చేర్చుకోరి సర్పంచులుగా. నిధులు ఇచ్చే బాధ్యత నాది, అభివృద్ధి చేసే బాధ్యత నాది, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. మీరందరూ మంచి సర్పంచులను ఎన్నుకోండి, మంచిగా ఆదిలాబాద్ను అభివృద్ధి చేసుకోండి. మీ సాగునీటి ప్రాజెక్టులు కానీ, మీ విద్యాలయాలు కానీ, మీ పరిశ్రమలు కానీ, మీ ఎయిర్పోర్టు కానీ, ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని పనుల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా, సమన్వయం చేసుకుంటా. జూపల్లి కృష్ణారావు గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రతి క్షణం ఆదిలాబాదు జిల్లా నాయకత్వంతో సమన్వయం చేసుకొని తప్పకుండా ఆదిలాబాదును ఆదర్శంగా నిలబెట్టి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన మొదటి జిల్లాగా, అదేవిధంగా మొదటి